రీసెంట్ ఈరోజు ఆర్టికల్ మెయిన్ చూస్తే మ్యూచువల్ ఫండ్ సంబంధించి ఒక 1 ఇయర్ అయిపోయింది సార్. 2025 హాఫ్ ఇయర్ అయిపోయింది. సో మ్యూచువల్ ఫండ్ సంబంధించి అయితే అంటే డ్రాగ్ అయిపోయినాయి, చాలా మ్యూచువల్ ఫండ్స్ నష్టాల్లోకి వెళ్ళిపోయినాయని అయితే ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. అంటే ప్రజెంట్ వాళ్ళ పోర్ట్ఫోలియోలు మైనస్లోకి వెళ్ళాయి అని ఒక చిన్న న్యూస్ ఉంది సార్. అంటే ప్రజెంట్ ఇన్వెస్టర్లు ఆల్రెడీ ఇలా నష్టపోయిన వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఫస్ట్ థింగ్, దాని నష్టం అని మనం పిలవకూడదు. మనం బుక్ చేస్తేనే దాని లాస్ అంటాం. బుక్ చేయనంత వరకు అది లాస్ అనరు, అది వర్చువల్ లాస్ మాత్రమే. మార్కెట్ లో మనకి అప్స్ డౌన్స్, మార్కెట్ లో మనకి అప్ అండ్ డౌన్స్ అనేవి మోస్ట్ కామన్ గా కనిపిస్తూ ఉండేవి. దాంట్లో భాగం కిందనే ఇప్పుడు ఇన్వెస్టర్లకు కూడా, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లకు కూడా కొంతవరకు నెగిటివ్ కనపడుతుంది. అండ్ ఇండెక్స్ ప్రజెంట్ ఉన్న వాళ్ళ గేమ్ ప్లాన్ ఏమైనా చేంజ్ చేయాలా ఇలా ఇన్వెస్టర్లు? ఇప్పుడు ప్రతిసారి గేమ్ ప్లాన్ చేంజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మన ఆట అనేది ఎప్పుడు ఆడలేమండి. మనం ఆల్రెడీ ఒక గేమ్ ప్లాన్ తోటి దిగుంటాం. ఆ గేమ్ ప్లాన్ లో మనకి ఇందులో రిస్క్ కూడా తెలిసి ఉంటుంటుంది ఆల్రెడీ. మార్కెట్ లో అప్ ఎంత పాసిబుల్, డౌన్ కూడా అంతే పాసిబుల్ అని. ఇప్పుడు ఆ డౌన్ సైడ్ అనే సినారియో వచ్చింది. డౌన్ వచ్చినప్పుడు వాల్యుయేషన్ కరెక్షన్ జరిగినప్పుడు మరింతగా యాడ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఇన్ఫాక్ట్ నేను మా క్లయింట్స్ అందరూ కూడా చెప్తూ ఉంటాను, మార్కెట్ లో పండగ వాతావరణం ఒకటి ఉంది అని అంటే అది మార్కెట్ పడ్డప్పుడే. మార్కెట్ పడ్డప్పుడు మీకు 10 రూపాయల వస్తువు 8 రూపాయలు కూడా దొరుకుతుంది. ఎంత మొదట్లో తిరిగి అమ్మేటప్పుడు ఒక నెల రోజుల్లో, 2 నెలల్లో, సంవత్సరం తర్వాత అమ్మితే దానికి కనీసం మళ్ళీ 10 రూపాయలు రిటర్న్ వస్తాయి. సో మార్కెట్ పడటమే ఇన్వెస్టర్ కి ఒక అడ్వాంటేజ్. మార్కెట్ లో అప్పుడప్పుడు డిప్ వస్తేనే మనకు కావాల్సిన స్పేస్ లో అక్యుములేట్ అనేది చేయగలుగుతాం. మార్కెట్ ని ఫాల్ అని వాడొద్దు. మార్కెట్ కిందకు వచ్చినప్పుడు అక్యుములేషన్ జోన్ అని వాడాలి. మనం వాడే టర్మినాలజీ కూడా కొంత వాడేమనుకో, మార్చుకుంటే మనం చూసే విధానంలో కూడా కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఇటువంటి మార్కెట్ లో డిప్స్ వచ్చినప్పుడు కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. గోయింగ్ ఫర్దర్ మార్కెట్స్ విల్ రికవర్. మార్కెట్స్ లో వెన్ కంపేర్ టు ద గ్లోబల్ మార్కెట్స్, ఇండియన్ మార్కెట్ ఈస్ హ్యావింగ్ వెరీ హై అడ్వాంటేజ్. గతంలో చైనా లాంటి ఒక ఎకానమీ డెవలప్ అయింది అని అంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేబర్ బలమే. ఈ రోజు మన భారతదేశంలో కూడా అంత లేబర్ అడ్వాంటేజ్ ఉంది. అండ్ వీ హ్యావ్ ద యంగెస్ట్ ఫోర్స్ ఇన్ వరల్డ్ మన దగ్గర చెప్పాలంటే. గోయింగ్ ఫర్దర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు, టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయి ఉండొచ్చు. వీటన్నిటికి డెవలప్మెంట్ చేయడానికి కావాల్సినటువంటి స్ట్రెంత్ మన భారతదేశంలో ఉంది. అండ్ మన ఫ్రెండ్లీ ఆస్పెక్ట్ కూడా ప్రతి ఒక్క దేశంతో కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. గోయింగ్ ఫర్దర్ డెఫినెట్ గా ఇండియన్ మార్కెట్ ఖచ్చితంగా గ్రో అయితే అవుతుంది, అందులో ఎటువంటి అనుమానం లేదు. టిప్పు వస్తే సెలబ్రేట్ చేసుకుంటాం, అదొక పండుగ వాతావరణం మనకి.